సాధారణ కండక్టర్ నుంచి రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఆయన శైలి, ఆయన మాట, ఆయన జీవితం, ఆయన సింప్లిసిటీ అందరికీ ఆదర్శం. భారతదేశంలో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయకుల జాబితాలో రజనీ పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రజనీకి అభిమానులున్నారు. ఫ్లాప్ సినిమా అయిన 100 కోట్లు సాధించగల సత్తా రజనీ సొంతం. అందుకే రజనీ అంటే అంత క్రేజ్. ఇప్పుడు రజనీ జీవితాన్ని వెండితెరపై తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం రజనీ కుమార్తె ఐశ్వర్య గతేడాది నుంచి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుందట. రజనీ సన్నిహితుల్ని కలుసుకొని కొన్ని కీలకమైన విషయాల్ని సేకరించే పనిలో పడిందట. రజనీ గురించి ఇప్పటి వరకు తెలియని విషయాలతో ఈ సినిమా కొనసాగబోతుందని టాక్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం ఇలా దేశంలోని అన్ని భాషలతో పాటు చైనీస్, జపనీస్ లో కూడా ఈ సినిమా తెరకెక్కించి ఒకేసారి విడుదల చేయాలన్నది ఐశ్వర్య ఆలోచన. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యత ఎవరికి అప్పగించాలి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా వచ్చే లాభాలని సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని రజనీ భావిస్తున్నారట. రోబోటు పూర్తయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.